గమనించాడది రాముడు. అంతా అంతరిక్షం వరకు వెళ్లి వస్తుంటే నువ్వేంటి చిన్న గంతు వేసి ఊరుకున్నావు అని హనుమాన్ అడిగాడు రాముడు. ఆ మహావీరుల ముందు నేనెంత, నా బలమెంత, అందుకనే గంతుతో సరిపెట్టుకున్నాను అన్నాడు హనుమ. అప్పుడే కల్పించుకున్నాడు జాంబవంతుడు. రామా, ఒకరు చెప్తే గాని మన హనుమకు అతని శక్తి సామర్థ్యాలు తెలియవు అని చెప్పాడు. ఆలోచించి ఒక తెల్ల తామరను అందుకున్నాడు రాముడు. దానిని హనుమకిచ్చాడు. ఇచ్చి ఇలా చెప్పాడు, హనుమ, దీనిని మా కులదైవం సూర్యునికి అర్పించిరా. ఆ దేవదేవునికి ఈ పుష్పాన్ని అందించగలవాడు నువ్వు ఒక్కడివే అన్నాడు. తప్పకుండా అన్నాడు హనుమ. ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. సూర్య గమనాన్ని గమనించాడు. సూర్యుడు ఎటున్నది చూశాడు. అటుగా ప్రయాణించి పరుగున వెళ్లి సూర్య రథాన్ని పట్టుకున్నాడు. ఆగిన రథాన్ని చూసి అలల్లాడిపోయాడు సూర్యుడు. వెనక్కి తిరిగి హనుమను చూశాడు. ఏంటయ్యా, ఏంటి అల్లరి అని అడిగాడు. మా రామయ్య ఈ పుష్పాన్ని మీకు సమర్పించమన్నాడు అని చెప్పాడు హనుమ. తామర పువ్వును అతని పాదానికి అందించాడు. సంతోషించాడు సూర్యుడు. చిరంజీవ అని హనుమను దీవించాడు. తన చేతనున్న శ్వేత పద్మాన్ని హనుమకు అందజేశాడు. దీనిని తీసుకుని వెళ్లి మీ రామయ్యకి ఇవ్వు. దీని ప్రభావంతో రామయ్య పాలన అద్భుతంగా ఉంటుంది. రామరాజ్యంలో దేనికి కొదువు ఉండదు అని చెప్పాడు సూర్యుడు. ఈ పద్మం వాడదు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు సక్రమంగా కురుస్తాయి, సమృద్ధిగా పంటలు పండుతాయి, ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉంటారు అని చెప్పాడు సూర్యుడు. సూర్యుడికి నమస్కరించి వెనుదిరిగాడు హనుమ. రాముణ్ణి సమీపించాడు. సూర్యుడిచ్చిన శ్వేత పద్మాన్ని అతనికి సమర్పించాడు. సూర్యుడు చెప్పినవన్నీ చెప్పాడు. ఆనందించాడు రాముడు. హనుమని గట్టిగా కౌగిలించుకున్నాడు. విందు ముగిసింది.